టీచర్ని ఒక స్టూడెంట్ ఫోన్ లాక్కున్నందుకు చెప్పుతో కొట్టిన సంఘటన. అంటే ఒక టీచర్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు యువతివే అనటము. టీచింగ్ ప్రొఫెషన్ అని అంటే చాలా మందికి ఈ రోజుల్లో అది ఒక చులకన చేస్తుంటారు. ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇంకా ఏదైనా సరే ఆ టీచర్సే పునాది అన్న సంగతి కూడా టీచర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని కూడా ఇస్తే సొసైటీలో ఖచ్చితంగా ఇలాంటివి చేంజ్ అవుతుంది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన మోటివేషనల్ స్పీకర్ రామ్ మిట్టు గారు. ఆయన టాపిక్ ఏదైనా అలవోకగా చెప్పేస్తుంటారు. మరి వారితో మాట్లాడదామా? నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా వైరల్ అయిన టాపిక్ ఏంటంటే మీ మాటల్లో వినాలని ఈ టాపిక్ పై ఇప్పటికే మేము మాట్లాడాం. కానీ అసలు మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి ఈ టాపిక్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. అదే టీచర్ని ఒక స్టూడెంట్ ఫోన్ లాక్కున్నందుకు చెప్పుతో కొట్టిన సంఘటన. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే చేంజింగ్ టైమ్స్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. బికాజ్ మనం చూసాం అంటే పాస్ట్ డేస్లో టీచర్స్ స్టూడెంట్స్ని చితకబారడం అనేది మనం చూస్తూ వచ్చాము. మన కాలంలో మనం అంతా అనుభవించింది అదే. యాక్చువల్గా ప్రెసెంట్ టైమ్స్లో ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. అంటే స్టూడెంట్సే ఇప్పుడు టీచర్స్ ని కొట్టే స్టేజ్కి వచ్చేసారు అని అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండి. అసలు సొసైటీ ఎటు వెళ్తుంది అనేది. ఇది ఇలా జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ కేస్ చూసుకుంటే ఆ అమ్మాయి పిచ్చిగా అరవడం టీచర్ మీద, అసలు నువ్వు యువతివే అనటము. అంటే ఒక టీచర్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు యువతివే అనటము, చెప్పుతో కొడతా అని ఫస్ట్ హెచ్చరించినప్పుడు ఏది కొట్టు చూద్దామనంటే కొట్టేయటము. సో ఇవన్నీ అంటే ఈ మొత్తం సినారియో చూసుకుంటే కనుక మల్టిపుల్ లెవెల్స్లో దీన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ది లెవెల్ ఆఫ్ పేరెంట్స్. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మనకి నేర్పియాలి ఏంటి అంటే అసలు వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి. అసలు ఆ ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ అని అంటే చాలా మందికి ఈ రోజుల్లో అది ఒక చులకన చేస్తుంటారు. ఇలా చులకన అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం చూస్తుంటాం ఒక ట్రెండ్ ఏంటంటే సాఫ్ట్వేర్లో జాబ్స్ రాక, లేకపోతే ఇంకేదన్నా చేద్దాం అనుకుని చేయలేక, లేదా టైం పాస్కి చేద్దాము అని అనుకుని చాలా మంది ఇంతకుముందు టీచర్స్ అయిపోయారు. కరెంట్లీ ఇప్పుడు చూసుకుంటే మనకి స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా బీఈడ్ అయి ఉండాలి అని ఉండాలి. బట్ మీరు ఒక 6-7 years బ్యాక్ కనుక వెళ్ళుంటే కనుక ప్రతి ఒక్కరు ఎవరికైతే జాబ్స్ రావో వాళ్ళు ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ ని ఎంచుకునేవాళ్ళు. సో అలా ఏంటంటే ఆ టీచర్స్ అనేది ఒక వాల్యూ తగ్గిపోయింది. టీచర్ అంటే నీకేం జాబ్ రాలేదా, టీచింగ్ చేసుకుంటున్నావు, లేకపోతే సరదాగా చేసుకుంటున్నావా, ఖాళీగా ఉన్నాను చేసుకుంటున్నావా అనే టాక్స్ వచ్చేవి. సో ఇన్ ఏ వే చెప్పాలంటే సొసైటీనే దాన్ని కించపరిచింది ఈ ప్రొఫెషన్ అనే దాన్ని. రెండోది పేరెంట్స్ అండి. చాలా మంది ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తారంటే పిల్లలకి సపోర్ట్ చేయాలి, కానీ కొన్నిసార్లు ఎలా నెగిటివ్గా సపోర్ట్ చేస్తారంటే నీకేమైనా పర్వాలేదు నేనున్నా, నీకు ఎవ్వరేమన్నా సరే నీకు నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి, నీకు అండగా నేనున్నా అనే ఒక ఇదేదైతే ఉందో దాన్ని పాజిటివ్గా కన్వే చేయడం అండ్ టు ఎన్ ఎక్స్టెంట్ చేయడం ఓకే. బట్ నువ్వు ప్రొఫెసర్ మీద అరువు, నువ్వు ఎవరినన్నా చంపు కొట్టు, నువ్వేమన్నా చేయి, నీకు నేను అండగా ఉన్నా అనే ఒక థాట్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, పిల్లలకి రెచ్చిపోతారు. వాళ్ళకి ఇంకా అద్దు అనేది ఉండదు ఇంకా. సో బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లైక్ పక్కన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, అసలు మన కోపాన్ని మనం ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడచ్చు ఒక సొసైటీలో ఉన్నప్పుడు అనే ఒక ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచి లేదు. రెండోది ఆ ట్రైనింగ్ పక్కన పెట్టేసేయండి. పిల్లల ముందునే తల్లిదండ్రులు జనరల్గా ఏంటంటే అరిచేసుకోవడము, కొట్టేసుకోవడము ఇవన్నీ చేయటం వల్ల మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు పిల్లలకి. ఏంటి అని అంటే ఓకే నాకు కోపం వచ్చినప్పుడు నేను అరవచ్చు, తప్పులేదు. ఎందుకు తప్పులేదు? మా నాన్న చేస్తున్నారు, మా అమ్మ చేస్తున్నారు. కోపం వచ్చినప్పుడు నేను బూతులు మాట్లాడచ్చు, తప్పులేదు. నువ్వు యువతివే ఈ మాటలు నేను మాట్లాడచ్చు అని అంటే నేను విన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను. రైట్. సో పిల్లల ముందు కంట్రోల్ లేకుండా ఈ
అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ పేరెంట్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు చూడండి, దాని వల్ల కూడా ఇవి అవుతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ అనదర్ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా టీచర్స్కి వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండాలి. బట్ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఫీజులు కట్టేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అనేసి, వాళ్ళ పేరెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏం అనకూడదు అనేసి, జనరల్గా ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఏదైనా కాలేజ్లో ఈ మధ్య తరచుగా అవుతున్నాయి. సో అయినప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ ఏంటంటే కాంప్రమైజ్ ఎవరు టీచర్ రమ్మంటారు, మీరు కాంప్రమైజ్ సరే వదిలేసేయండి, పిల్లోడు తెలియక చేశాడంట, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము ఇంకోసారి జరగకుండా చూసుకుంటారంట అని ఎవరికి సర్ది చెప్తున్నారు? టీచర్స్కి సర్ది చెప్తున్నారు. సో అలా మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా రియాక్ట్ అవ్వకపోవడము, ప్రాపర్ సపోర్ట్ ఇవ్వకపోవడం అనేది దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ రీజన్ మనం ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో బేసిక్గా ఏంటంటే అట్లీస్ట్ నవ్ మన మేనేజ్మెంట్ కానివ్వనండి లేకపోతే అథారిటీస్ హ్యావ్ టు టేక్ యాక్షన్ అండి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. బికాజ్ ఈ అమ్మాయి ఈరోజు ఇలా అరిచింది టీచర్ మీద బాగానే ఉంది, బట్ రేపు పొద్దున షీ విల్ హ్యావ్ టు గో టు వర్క్ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుండొచ్చు, లేదా ఏదన్నా ఏమంటారు బిజినెస్లో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఈ అమ్మాయి సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఇలాంటి యాటిట్యూడ్ తోటి ఎవరు సక్సెస్ కారండి. మనకి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా ఎగ్జాంపులే, సేమ్ ఇట్లాంటిది. ఏంటంటే వాళ్ళ కోపానికి ఆవేశానికి అసలు కంట్రోల్ అనేది లేదు. లేకపోయేసరికి ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే ఒక సోషల్ మీడియాలో వాళ్ళకి అంత ఫేమ్ వచ్చి అంత నేమ్ వచ్చి దాన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసి జస్ట్ బికాస్ వాళ్ళకి పేషెన్స్ ఇంకా కంట్రోల్ లేకపోవడం వలన వాళ్ళు అలాంటి బిజినెస్ ని క్లోజ్ చేయాల్సి పెంచుకున్నదంతా సెకండ్ లో పోయింది. అంతే, ఒక 1 or 2 days లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇఫ్ షీ డజంట్ లెర్న్ అంటే అవతల వాళ్ళని ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఈమె గనక ఇది నేర్చుకోలేదు అని అంటే కనుక డెఫినెట్ గా ఫ్యూచర్ లో షీ విల్ సెట్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ అండ్ షీ విల్ స్ట్రగుల్ ఇన్ లైఫ్. సో స్టూడెంట్స్ కూడా వీటిని ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవాలి. లైక్ మన కంట్రోల్, మన మౌత్ అనేది కంట్రోల్లో ఉండాలి. అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలి అని అంటే సొసైటీలో ఒక మంచి పేరుతోటి అందరితోటి కలిసి ఉంటేనే మనము గ్రో అవుతాము. నేనే తోపు, నన్ను ఎవరేం చేయలేరు అని గనక అలాంటి మెంటాలిటీ గనక డెవలప్ అవుతుంది అని అంటే ట్రస్ట్ మీ వెరీ సూన్ దే విల్ స్టార్ట్ ఫేసింగ్ ది ఇష్యూస్. అదొకటి వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇంకా ఏదైనా సరే ఆ టీచర్సే పునాది అన్న సంగతి కూడా మర్చిపోతుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏంటంటే పద్దాక నేను కష్టపడ్డాను, నేను చదివాను, నేను డాక్టర్ అయ్యాను అనుకుంటున్నారే కానీ అసలు మీకు చదివించింది ఎవరు, అసలు మీకు సంస్కారం నేర్పింది ఎవరు, డిసిప్లిన్ లో పెట్టడం నేర్పించింది ఎవరు? సో ఇవన్నిటినీ మర్చిపోయి అంటే టీచర్ యొక్క రోల్ చాలా పెద్దదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వాళ్ళు నేర్చుకునేది ఎవరితోటి అని అంటే టీచర్స్ తోటి. అది ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే టీచర్స్ది. మీరు చిన్న కిడ్స్ చూడండి, అరౌండ్ LKG UKG పిల్లల్ని చూస్తే గనక వాళ్ళ టీచర్ ఒకటి చెప్పారు, మనం దానికి భిన్నంగా ఏదైనా చెప్తున్నాం అనుకోండి, మీరు అంటే పేరెంట్స్ చెప్పేదే తప్పు, మా టీచర్ ఇది చెప్పింది, మా టీచరే కరెక్ట్ అని అంటారు. ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది టీచర్స్. సో అది మనం గుర్తించి టీచర్స్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ని కూడా ఇస్తే సొసైటీలో ఖచ్చితంగా ఇలాంటివి చేంజ్ అవుతుంది. మన స్కూలింగ్ సిస్టమ్ లో కూడా అండి పద్దాక ఈ అకాడమిక్స్ మీద ఫోకస్ చేసి మార్కులు బాగా రావాలి అని దాని మీదనే ఫోకస్ చేయడం కాదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, సొసైటీలో మనం ఒక సోషల్ గా ఉన్నప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ కూడా స్కూలింగ్ లెవెల్ నుంచి నేర్పిస్తే కాలేజ్కి వచ్చేసరికి వాళ్ళు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మనకి అవి లేకనే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనము, మరీ విచ్చలవిడి చేస్తా ఉన్నారు స్టూడెంట్స్ కూడా. అది వాళ్ళు లెక్చరరా, ప్రిన్సిపలా, అసలు వాళ్ళ డెసిగ్నేషన్ తో సంబంధం లేకుండా ఆవేశంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది జరుగుతుంది. అది చెప్పాలంటే చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టే వీళ్ళని చూసి ఇంకో కొందరు తయారయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పటి వరకు మేము అడిగాం కానీ మీ అంత క్లుప్తంగా మాత్రం ఇప్పటి వరకు మాకు ఆన్సర్ రాలేదు, మీ నుంచి వచ్చింది. అందుకే మిమ్మల్ని మళ్ళీ రిపీట్ చేసాం ఈ క్వశ్చన్ అనేది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.